ఓం నమ శివాయ. జీవితం మనకు ఎన్నో పరీక్షలు ఇస్తుంది. కానీ ప్రతి పరీక్ష వెనుక ఒక గొప్ప పాఠం దాగి ఉంది. దేవుని కథలు వినడం అంటే కేవలం వినోదం కాదు. అది మన జీవితంలో మార్చే ఒక శక్తి. ఆ శక్తిని మీ హృదయంలో నింపడానికి పుష్ప ఆర్వి ఛానల్ మీ ముందుకు వచ్చింది. భక్తి ఉంటే అసాధ్యం అనేది ఉండదు. దేవునిపై విశ్వాసం ఉంటే చిన్న మనిషి కూడా మహానుభావుడిగా మారుతాడు. ఓం నమ శివాయ. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు పార్వతీ పరమేశ్వరుల కథ తీసుకొచ్చాను. వీడియో మొత్తం చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత శివభక్తులకు ఈ సందేశం చేరుతుంది. ఓం నమ శివాయ. ఇప్పుడు కథలోకి వెళ్దాం రండి. అయితే హిందూ పురాణాల ప్రకారం సృష్టికి మూల కారణం బ్రహ్మదేవుడు. ఆయనను సృష్టికర్తగా భావిస్తారు. విశ్వాన్ని సృష్టించే బాధ్యత ఆయనకు అప్పగించబడింది. పురాణాలలో చెప్పిన ప్రకారం శ్రీ మహావిష్ణువు నాభి నుండి వచ్చిన పద్మం, తామర పువ్వు మీద బ్రహ్మదేవుడు అవతరించారు. బ్రహ్మదేవుడికి 4 తలలు ఉంటాయి. అవి 4 దిక్కులను సూచిస్తాయి. అలాగే ఆయన చేతుల్లో వేదాలు, జపమాల, కమండలం ఉంటాయి. ఇవి జ్ఞానం, సృష్టి, ధర్మాన్ని సూచిస్తాయి. బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో జీవులను సృష్టించడానికి మనువులు, ఋషువులు, ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో ఒక గొప్ప ప్రజాపతి దక్ష మహారాజు. దక్ష మహారాజు అనే బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరు. ఆయనను ప్రజాపతి అని పిలిచేవారు. అంటే ప్రజలను పెంపొందించే బాధ్యత కలవాడు అని అర్థం. దక్ష మహారాజు చాలా గొప్ప యజ్ఞాలు చేసే రాజు, ధర్మాన్ని పాటించే వ్యక్తి. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది. అదే అహంకారం. దక్ష మహారాజుకు చాలామంది కుమార్తెలు పుట్టారు. వారిలో ఒకరు సతీదేవి. అయితే సతీదేవిని చాలా ప్రేమగా పెంచాడు. దక్ష మహారాజుకు శివుడు అంటే ఇష్టం ఉండేది కాదు. అయితే సతీదేవికి ఒకరోజు ఆ చెలకత్తెలతో బృందావనంలో విహరిస్తూ ఉండగా అక్కడ కొంతమంది ఋషులు ఓం నమ శివాయ అని తపస్సు చేస్తున్నారు. సతీదేవి ఆ ఋషుల వద్దకు వెళ్ళి, మీరు అంతా ఎవరికి జపం చేస్తున్నారు అని అడిగింది. ఋషులు అందరూ అదిగో ఆ కైలాసంలో ఉన్న ఆ పరమశివుడికే అని చెప్పారు. పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి చూడాలని ఆశతో వెంటనే కైలాసం వైపు వెళ్ళింది. అక్కడ మంచుకొండల్లో తపస్సులో ఉన్న ఆ పరమశివుణ్ణి చూసి తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. కానీ ఆ పరమశివుడు నన్ను పెళ్లి చేసుకుంటాడా అని ఆలోచించింది. నేను తపస్సు చేసి ఆ శివుడిని ఎలాగైనా మెప్పించి పెళ్లి చేసుకుంటానని ఆలోచించుకుంది. ఒక బిల్వ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంది. నిద్రాహారాలు మాని కేవలం రోజుకి ఒక బిల్వపత్రం మాత్రమే తింటూ తపస్సు చేసింది. కొన్ని రోజుల తరువాతలా మొత్తానికి ఆహారం మానేసి తపస్సు చేసింది. శివుడు ఆమె తపస్సును మెచ్చి పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. కానీ దక్ష మహారాజుకు ఆ వివాహం అస్సలు నచ్చదు. ఎందుకంటే శివుడు రాజసంగా ఉండకపోవడం, శ్మశానంలో నివసించడం వంటివి చూసి దక్షుడు ఆయనను తక్కువగా భావించాడు. ఒకరోజు దక్ష మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో అన్ని దేవతలను ఆహ్వానించాడు. కానీ శివుడిని మాత్రం పిలవలేదు. సతీదేవి ఈ విషయం తెలుసుకొని బాధపడింది. తండ్రి ఇంటికి వెళ్ళాలని అనుకుంది. శివుడు చెప్పాడు, పిలువని చోటికి వెళ్ళడం మంచిది కాదు అని. కానీ సతీదేవి తండ్రిని చూడాలనే భావంతో యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞంలో దక్ష మహారాజు శివుడిని అవమానించాడు. తన భర్తను అవమానించిన మాటలు విన్న సతీదేవి చాలా బాధపడింది. ఆమె కోపంతో ఇలా చెప్పింది, శివుడిని అవమానించిన ఇంటిలో నేను ఉండలేను అని చెప్పి యజ్ఞ అగ్నిలో ఆత్మత్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు తీవ్రంగా కోపించాడు. ఆయన జటా నుంచి ఒక శక్తిని సృష్టించాడు. ఆ శక్తి పేరు వీరభద్రుడు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్ష మహారాజు తలను నరికివేశాడు. తర్వాత దేవతల ప్రార్థనతో శివుడు దక్షుడిని క్షమించాడు. దక్షుడి తల స్థానంలో మేకతల పెట్టి అతనికి తిరిగి జీవం ఇచ్చాడు. అయితే ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే, అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. దేవతలను అవమానించడం అంటే పెద్ద పాపం. భక్తి మరియు వినయం చాలా గొప్ప గుణాలు. దక్ష మహారాజు గొప్పవాడే అయినా అహంకారం వల్ల అతను తప్పు చేశాడు.
దక్ష మహారాజు కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఎంత గొప్ప స్థానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అహంకారం మనిషిని కూల్చేస్తుంది. శివుడిని అవమానించిన దక్షుడు చివరికి తన తప్పు గ్రహించాడు. పరమశివుడు కూడా తన కరుణతో అతన్ని క్షమించాడు. ఇది మనకు చెప్పే ఒక గొప్ప పాఠం ఏంటంటే, భక్తి ఉంటే దేవుడు దగ్గరవుతాడు, అహంకారం ఉంటే దేవుడు దూరం అవుతాడు. అందుకే మన హృదయంలో వినయం, భక్తి ఉండాలి. శివుని స్మరిస్తూ జీవితం నడిపితే మన జీవితంలో కూడా శాంతి, ఆనందం నిండిపోతాయి. చివరిగా మనందరం ఒక్కసారి భక్తితో పలుకుదాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ.